హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆదేశ్. ఈరోజు మేము ముందుకు మళ్ళీ వచ్చేసా ఒక అన్బాక్సింగ్ వీడియో తీసుకొని. ఇప్పుడు మన బాక్స్ని ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఒక మల్టీమీటర్ వచ్చేస్తుంది. ఇది పనిచేస్తుందా లేదా అని ఆల్రెడీ ఓపెన్ చేసి టెస్ట్ చేసి చూసాను. దీని రివ్యూ మనం వీడియో లాస్ట్కి తీసుకుందాం. నెక్స్ట్ మనకి 3 పెద్ద సైజ్ లిథియం అయన్ బ్యాటరీస్ వచ్చాయి. ఇది ఒక్కొక్కటి 2500 mAh బ్యాటరీస్ అనమాట. అలాంటిదే ఇంకొక లిథియం అయన్ బ్యాటరీ ఉంది మనకి. ఇది కూడా సేమ్ 2500 mAh బ్యాటరీయే, కాకపోతే దీనికి కేబుల్స్ అటాచ్ అయి ఉన్నాయి, దీనికి కేబుల్స్ అటాచ్ లేవు, అంతే డిఫరెన్స్. అలాంటిదే చిన్న సైజ్ది ఇది ఒక లిథియం అయన్ బ్యాటరీ అనమాట. ఇది కొంచెం తక్కువ mAh వస్తుంది, ఒక 1500 mAh వరకు ఇది కెపాసిటీ కలుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ బజర్ అనేది వస్తుంది అనమాట. ఈ బజర్ సౌండ్ చూసుకుంటే మనకి ఇలాగ వస్తుంది. ఈ బజర్ వాయిస్ అనేది మనకి ఇలాగ వస్తుంది అనమాట. నెక్స్ట్ అప్ వచ్చేసి మనకి ఒక లిథియం అయన్ బ్యాటరీ ఛార్జర్ ఉందన్నమాట. దీనికి బ్యాక్ సైడ్ ఇలా తీసేసి పెట్టి ఇక్కడ లిథియం అయన్ బ్యాటరీ ఒకటి ఇలాగ అటాచ్ చేసి పెట్టుకుంటే చాలు. ఇక్కడ ఇండికేటర్ వస్తుంది, ఒకటి బ్యాటరీ ఇండికేటర్, ఛార్జింగ్ లెవెల్ చూపిస్తుంది. నెక్స్ట్ మనకి 2 లిథియం అయన్ బ్యాటరీస్ పెట్టుకోవడానికి ఒక హోల్డర్ అనమాట. దీంతో ఇంట్లోనే ఒక ఛార్జింగ్ మాడ్యూల్ చేయడం కోసం దీన్ని కొన్నాను అనమాట. నెక్స్ట్ టైం మనకు వచ్చేసింది ఇది ఛార్జింగ్ మాడ్యూల్. మీకు ఛార్జింగ్ పెట్టడానికి అని చెప్పాను కదా, ఇది అందుకోసమే కొన్నాను ఈ 2 కలిపేసి. ఇది మనకి ఒక 80 రూపీస్ అరౌండ్ వస్తుంది. ఇది టైప్ సి కాబట్టి కొంచెం ఎక్కువ ప్రైస్ వస్తుంది అనమాట. టైప్ బి, టైప్ ఏ ఇలాంటివి అయితే 50 రూపీస్లో వచ్చేస్తాయి మనకి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇది సింగిల్ కలర్ స్ట్రిప్ లైట్ అనేది వస్తుంది. ఇది నియాన్ గ్రీన్ అనమాట. నెక్స్ట్ మనం దీన్ని ఆన్ చేసి మీకు చూపించబోతున్నాం. దాని తర్వాత ఇవి 2 స్క్రూ టైటర్స్ వస్తున్నాయి. ఇలా స్క్రూ దీనికి పెట్టి ఇలా బిగించామనుకోండి, ఇదంతా లోపల నుండి టైట్ అవుతుంది. ఇది కొన్ని ప్రాజెక్ట్స్కి పనికొస్తుందని తెచ్చాం. ఇప్పుడు మనం మన లిథియం అయన్ బ్యాటరీ ఛార్జర్ని అయితే టెస్ట్ చేయబోతున్నాం గైస్. ఇప్పుడు నేను ఒక లిథియం అయన్ బ్యాటరీ ఛార్జర్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఇలాగ ఫిక్స్ చేసుకున్నాక దీన్ని ఇలాగ ఆన్ చేసుకుంటే రెడ్ కలర్ లైటింగ్ అయితే కనిపిస్తుంది. ఇది ఒకవేళ గ్రీన్ కలర్లోకి మారితే మన లిథియం అయన్ బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ ఎక్కిపోయినట్టు గైస్. నెక్స్ట్ మనం నీకు చెప్పిన రోప్ లైట్ని అయితే చెక్ చేసుకుందాం. దీన్ని ఒకవేళ దీన్ని ఆన్ చేసుకుంటే ఈ విధంగా అయితే మనకి లైటింగ్ కనిపిస్తుంది. మీకు దీన్నే ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను. ఒకవేళ మనం లైట్ ఆఫ్ చేస్తే దీన్ని కెపాసిటీ ఇంత లైటింగ్ వస్తుంది గైస్, ఇంత మనకి చాలా ఎక్కువ లైటింగ్ వస్తుంది. ఇదైతే 2 మీటర్స్ స్ట్రిప్ లైట్ అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి మన డిజిటల్ మల్టీమీటర్ని మనం తీసుకొని ఆన్ చేయబోతున్నాం గైస్. మీకు దీన్ని ఎలా వాడాలో టెస్టింగ్ అయితే చూపిస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసేసుకున్నా గైస్. ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ది ఏమొచ్చి దీంట్లో పెట్టుకోవాలి గైస్, రెడ్ కలర్ ఏమొచ్చి దీంట్లో పెట్టుకోవాలి. మన మల్టీమీటర్ని ఆన్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఒక లిథియం అయన్ బ్యాటరీని టెస్ట్ చేయబోతున్నాం. దీని కెపాసిటీ 20 వోల్ట్స్ కన్నా తక్కువ కాబట్టి 20 వోల్ట్స్కి సెట్ చేసుకున్నాం కదా. దాని తర్వాత రెడ్ దానికి బ్లాక్ దానికి బ్లాక్ పెట్టుకుంటే మనకి వోల్టేజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, 3.81 వోల్ట్స్. 3.7 వోల్ట్స్ వస్తుంది, కాకపోతే ఇది కొత్త ఫ్రెష్ బ్యాటరీ కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది గైస్. అయితే ఈ 2 బ్యాటరీస్ని మనం టెస్ట్ చేసుకుంటే ఇది ఛార్జింగ్ లేదు కాబట్టి 1.8
అరౌండ్ 3 వోల్ట్స్ దగ్గర వస్తుంది గైస్. ఛార్జింగ్ లేదు కాబట్టి ఇది ప్రాపర్‌గా ఫ ఫ ఫంక్షన్ అవ్వట్లేదు.